పెద్దోళ్ళు చెప్పినా అతికినట్టుండాలే అని అంటారు పెద్దోళ్ళు. కానీ అతికినట్టు కాదు కదా, కనీసం తాకినట్టు కూడా చేస్తలేరు హస్తం పాటోళ్ళు. 6 గ్యారెంటీలలో 5 చేసినాం అని ఎంపీ ఓట్ల కోసం పెట్టే సభలల్లా పబ్లిక్గా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మీదికెళ్ళి చీరలు కట్టుకోమని శరణ్ తప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇంతకు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంటి, అందులో అమలు చేసినవి ఎన్ని, ఎవరు చీరలు కట్టుకోవాలి, ఎవరు సిగ్గుశరం తెచ్చుకోవాలన్న ముచ్చట క్లారిటీగా చూద్దాం పట్టండి. ఇగో ఇవే హస్తం పాటోళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు. 1 మహాలక్ష్మి, 2 రైతు భరోసా, 3 గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇండ్లు, 5 యువ వికాసం, 6 చేయూత. అగ్రేజ్లా సమజ్ కాకుంటే తెలుగులో చూడుర్రి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మహాలక్ష్మి గ్యారంటీ తీసుకుంటే ఇంట్లో మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. ఇది మహాలక్ష్మి పథకం. ఇంట్లో అమలైంది ఏంటంటే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, అవి కూడా సిగపట్ల ప్రయాణాలు, సీట్లు దొరకని ప్రయాణాలు. అది వేరే ముచ్చటనుకో. మహిళలకు నెలకు 2500 లేవు, గ్యాస్ సిలిండర్కి 500 సబ్సిడీ లేదు. ఇక నెంబర్ 2 రైతు భరోసానట. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ప్రతి పంటకు 500 బోనస్. ఇక ఇంట్లో కొందరంటే కొందరే రైతులకు రైతు భరోసా పైసలు పడ్డట్టున్నాయి. రైతు కూలీలకు పైసలు లేవు, కౌలు రైతుల ముచ్చటే లేదు. ఇక బోనస్ ముచ్చట ఒట్టి బోగస్సే అని తేలింది. బోనస్ పక్కకు పెట్టు, కళాలల్లా మార్కెట్లకు పట్టుకొచ్చిన ధాన్యం కొనే దిక్కే లేదు. అటెనక 3వ గ్యారంటీ గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు. ఇది సగానికి మీదనే అమలైంది. అది కూడా కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని కథ నడుస్తుంది. 4వది ఇందిరమ్మ ఇండ్లు. బడ్జెట్లో పైసలు కేటాయించినాం అని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇక 5వది యువ వికాసం అట. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇక మరి ఎంతమంది విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు అందినాయో, ఎన్ని మండలాలలో ఇంటర్నేషనల్ స్కూళ్లకు పునాదులు దోవి పిల్లర్లు వేస్తున్నారో పబ్లిక్కే తెలియాలి. అది కూడా తూచన్న ముచ్చట వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ది చేయూత. అదే పింఛన్ ముచ్చట అన్నట్టే. కేసీఆర్ 2000 ఇస్తే మేము అధికారంలో అడుగుపెట్టుడు ఆలస్యం, 4000 ఇస్తామని ఓహో పేకుడు వేకిరు. కానీ 5 నెలలు దాటినా ముచ్చట అత్తాలేదు పత్తాలేదు. అంటే 6 గ్యారంటీలల్లా కరెక్ట్గా అమలైన ఎన్ననంటే కరెక్ట్గా చెప్పాలంటే 1 పూర్తిగా, ఇంకో 2 సగం సగం అన్నట్టు. కానీ ఏ సభలలో స్పీచ్ ఇచ్చినా 6 5 అమలైనాయని జబ్బలు జరుచుకోవట్టే. పోనీ ఇక్కడోళ్ళంటే శరణ్ తప్పి చెప్పుకుంటున్నారంటే పాపం వీళ్ళ పార్టీ ఢిల్లీ లీడర్ రాహుల్ గాంధీ తోటి అబద్ధాలు చెప్పేవట్టే. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేయూత योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है. ఇన్నరా యోగిందుకే మన రామన్ నుండి అమలు కాని గ్యారంటీలను అమలైనాయని చెప్పుకుంటున్నందుకు మీరు కదా చీరలు కట్టుకోవాలని గట్టిగానే అరుచుకుంటూ ట్విట్టర్లా. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర, లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా, ఎక్కడిస్తున్నారు నెలకు 2500 చూపిస్తావా అని సొట్లు పెట్టిండు. తెలంగాణ దేవుళ్ళ మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు తప్పితే ఒరిగేందేమన్నా ఉందా అని అరుచుకుంటూ రామన్న మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్టే నేను మాట్లాడుకొచ్చిండు. కానీ అధికారంలోకి వచ్చేదుందా సచ్చేదుందా అని ఎన్ని పేకుడు గ్యారంటీలు ఇచ్చిర్రులా. ఇక ఇప్పుడు 420 గ్యారంటీలను అమలు చేయాలంటే తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసినా కాని పని. ఇగో ఇట్లుంటది మళ్ళా హస్తం పాటోళ్ళకు ఓట్లేస్తే. చూసిర్రు కదా, అది ముచ్చట.